నిన్న పట్నం చార్మినార్ లాడ్ బజార్ ఏరియాలన్నీ ప్రపంచ అందగత్తెల క్యాట్ వాక్ తోటి కేక్ అనిపించినాయి కదా. అందాల పోటీల భాగంగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ మీద నజరు పెట్టిరు కదా మన సర్కార్ వాళ్ళు. ఇక నిన్న చార్మినార్ చౌరస్తాల షో చేసి లాడ్ బజార్ల మట్టి గాజులు ముత్యాల దండల షాపింగ్ చేసిర్రు, అందరితో చేపిచ్చిర్రు. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్న వాళ్ళు వస్తున్నారని చార్మినార్ చౌరస్తాలను ఎంత ముద్దుగా ముస్తాబు చేపించిరో చూడు అధికారులు. గల్లీ గల్లీకి రెడ్ కార్పెట్లు వరిపించి దుకాణాలు అన్ని తెరిపించి తయారు పెట్టిరు. ఇట్లా స్పెషల్గా అరబ్బీ మర్ఫా సప్పులను పెట్టించిర్రు. బస్సులలో బ్యూటీలంతా దిగుడే ఆలస్యం. మర్ఫా మూత మోగిచ్చిర్రు కళాకారులు. ఒకలెనక ఇంకోళ్ళు నడుచుకుంటూ వచ్చి చార్మినార్ ముంగట నల్ల రంగు తంతెల మీద పిల్లి నడకలు నడుచుకుంటా ఫోటోషూట్కు ఫోజులు ఇచ్చిర్రు అంతా. మర్ఫా మ్యూజిక్ కొందరు బ్యూటీల కాళ్ళు ఆగలే, ఓ 2 స్టెప్పులు వేసినట్టు చేసిర్రు. ఇట్లా ముద్దుగా డెకరేషన్ చేసి పెట్టిన చార్మినార్ అందాలను ఫోన్లలో రికార్డు చేసుకొని మురిసిపోయిర్రు. ఇక ఆడికెళ్ళి చక్కగా చూడీ బజార్, అదే లాడ్ బజార్లో షాపింగ్కు పోయిర్రు. షాపులు అన్నీ తెరిచిపెట్టిర్రు ఎప్పటి లెక్కనే, కానీ రెగ్యులర్గా వచ్చే పబ్లిక్ను మాత్రం రానియలే. జస్ట్ వీళ్ళ కోసమే తెరిచిపెట్టిర్రు అన్నట్టు. ఇక వచ్చిన వాళ్ళంతా నచ్చిన గాజులు ముత్యాల దండలు వేసుకొని మురిసిపోతుంటే అన్ని దేశాలకెళ్ళి వచ్చిన ఇంతమంది అందగత్తెలను ఒక్కదాన చూసుకుంటా మురిసిపోయి ఫోటోలు వీడియోలు తీసుకున్నారు చూడీ బజార్ దుకాణదారులంతా. ఈడ వీళ్ళ షాపింగ్ ప్రోగ్రామ్ ఉంటుందని ముందే తెలుసు కదా. స్పెషల్గా మిస్ వరల్డ్ గాజులను కూడా తయారు చేయించారు ఇట్లా ఈ షాపుల వాళ్ళు. ఇక కొన్న వస్తువులకు పైసలు కూడా తీసుకోలేదట. ఇస్తామని పట్టు పట్టినా వద్దంటే వద్దన్నారట. గాజుల షాపింగ్ వచ్చినాక మళ్ళీ బస్సు ఎక్కించి చక్కగా చౌమహల్లా ప్యాలెస్కు పట్టుకపోయారు అందరినీ. ఇంతకుముందు అరబ్బీ మర్ఫా వాయిద్యాలతోటి మురిపిస్తే చౌమహల్లా ప్యాలెస్లో హిందుస్థానీ షేనాయి సంగీతాలతోటి మైమర్పించిరు వచ్చిన వాళ్ళను. తెలంగాణ టూరిజం ప్లేస్లను తెలిపే చిన్న సినిమా చూపెట్టి నైటు డిన్నర్ ప్యాలెస్లోనే ఏర్పాటు చేసిరట సర్కారోళ్ళు. ఇవాళ యాదగిరిగుట్ట పోచంపల్లి టూర్లు వేస్తున్నారు. అది ఎట్లుంటుందో రేపు చూపెడతాం మళ్ళా.